అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితురని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పి, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసమిచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పరిశుద్ధులైన పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలు తిరిగి ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు ఎఫెసీ పట్టణంలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. ఎఫెసీకి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాటికి ఈనాటికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం, అది మొదటి దినాలు కనుక అప్పట్లో సేవకులు తక్కువ, సంఘాలు బహు తక్కువ. అయితే ఆ దినాల్లో ఏదో కొంతమంది దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానికి భయపడి కొంతమంది బాప్తిసం పొందుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఎఫెసీ పట్టణానికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చారని తెలిసి ఆ దేవుని నమ్ముకున్న బిడ్డలు వచ్చారు. ఆ దేవుని నమ్ముకున్న బిడ్డలు వచ్చి వారందరూ పౌలు గారిని కలిసి వందనాలు చెప్పి, అయ్యా కొద్దిసేపు దేవుని వాక్యం మాకు వివరించమని అడిగినప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అన్నాడు. పరిశుద్ధాత్మ ఏంటయ్యా? ఆ మాటే మాకు తెలియదు, అసలు పరిశుద్ధాత్మ అంటేనే మాకు తెలియదు అన్నాడు. అనగానే పరిశుద్ధాత్మ అంటే తెలియదు, అసలు నీకెవరు బాప్తిసం ఇచ్చారు? నీకెవరు బాప్తిసం ఇచ్చారు అన్నాడు. మాకు బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చే బాప్తిసం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.